Hello everyone, this is Subbarao Mobdevi, Aptitude faculty. Today topic is partnership with concept in R.S. Agarwal. భాగస్వామ్యం పార్ట్నర్షిప్. భాగస్వామ్యం అంటే డెఫినేషన్ ఏంటంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. వ్యాపారంలో పాల్గొనే వ్యక్తులను భాగస్వాములు అంటారు. అంటే పెట్టుబడిగా పెట్టి కొంత సొమ్మును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళని భాగస్వాములు అంటారు, పార్ట్నర్స్. వారు పెట్టుబడిగా పెట్టే సొమ్మును మూలధనం అంటారు, క్యాపిటల్. మూలధనం, పెట్టుబడి ఈ విధంగా పిలుస్తారు. భాగస్వామ్యం రెండు రకాలు. సామాన్య భాగస్వామ్యం, సింపుల్ పార్ట్నర్షిప్ అంటారు. అంటే ఇందులో కాలాలు సమానంగా ఉంటాయి. అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది అయినా కానీ వాళ్ళు చేసే వ్యాపారం సమానంగా ఉంటుంది. కాలం, పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు. కాలం సమానం అంటే 1 సంవత్సరం వ్యాపారం జరిగితే ఉన్న పార్ట్నర్స్ అందరూ సంవత్సరం మొత్తం ఉంటారు. మధ్యలో రావటం కానీ వెళ్ళిపోవటం కానీ అలా జరగదు. ఓకే, కనుక వారు లాభం లేదా నష్టాలను మూలధనాల నిష్పత్తిలో పంచుకుంటారు. వాళ్ళు పెట్టుబడి పెట్టిన నిష్పత్తిలో పంచుకుంటారు. చూడండి, ఏ బి ఇద్దరు ఉన్నారు, 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకుంటారంటే 3030 క్యాన్సిల్ చేస్తే 2:3 ఈ నిష్పత్తిలో పంచుకుంటారు. ఓకేనా, అది సింపుల్ పార్ట్నర్షిప్ అంటే. సంయుక్త భాగస్వామ్యం, కాంపౌండ్ పార్ట్నర్షిప్. కాలాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఇంకో వ్యక్తి జాయిన్ అవటం, లేకపోతే ఇద్దరు స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళలోంచి ఒకళ్ళు వెళ్ళిపోవటం మధ్యలో. ఆ విధంగా కాలాలు సమానంగా లేకపోతే దాన్ని కాంపౌండ్ పార్ట్నర్షిప్, సంయుక్త భాగస్వామ్యం అంటారు. కనుక వారి లాభం లేదా నష్టాలను మూలధనము మరియు కాలాల లబ్ధాల నిష్పత్తిలో పంచుకుంటారు. మూలధనము మరియు కాలాల నిష్పత్తి అంటే లబ్ధాలు అంటే చూడండి, ఏ బి ఇద్దరు ఉన్నారు. ఏ 4,000 రూపాయలను 6 నెలలు పెట్టుబడిగా పెట్టాడు. బి 5,000 రూపాయలను 8 నెలలు పెట్టుబడిగా పెట్టాడు. సో వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకుంటారంటే 3030 క్యాన్సిల్ చేసాం. 4 8లో 2 టైమ్స్, 2 6లో 3 టైమ్స్, 3:5. ఈ జీరోస్ కూడా రాసుకొని అవసరం లేదు మన ప్రాబ్లం చేసేటప్పుడు. 3030 ఉన్నాయి కనుక అవి తీసేసి రాసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో 3:5 నిష్పత్తిలో పంచుకుంటారు. ఓకేనా. నెక్స్ట్, భాగస్వాములు 2 రకాలు. అది భాగస్వామ్యం 2 రకాలు, ఇక్కడ భాగస్వాములు 2 రకాలు. వాస్తవ లేదా నిర్వాహక భాగస్వామి, వర్కింగ్ పార్ట్నర్ ఆర్ యాక్టివ్ పార్ట్నర్. ఓకే, వర్కింగ్ పార్ట్నర్ అంటే ఎవరంటే పెట్టుబడి పెట్టి మరియు వ్యాపార వ్యవహారాలను చూసుకునే వ్యక్తిని, అదే భాగస్వామిని వాస్తవ లేదా నిర్వాహక భాగస్వామి అంటారు. అంటే వ్యాపారంలో కొంత పెట్టుబడి పెడతాడు మరియు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. దానికి కనుక అతను కొంత శాలరీ రూపంలో కానీ లేక పర్సంటేజ్ రూపంలో కానీ అతను తీసుకుంటాడు అన్నమాట. అతను వర్కింగ్ పార్ట్నర్, వాస్తవ భాగస్వామి లేకపోతే నిర్వాహక భాగస్వామి. నామమాత్రపు లేదా నిష్క్రియ భాగస్వామి, స్లీపింగ్ పార్ట్నర్. కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టే భాగస్వామి. ఇతనికి వ్యాపార వ్యవహారాలతో సంబంధం లేదు. అంటే పెట్టుబడి పెడతాడు, చివరిలో లాభం వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పెట్టుబడి పెట్టి ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు అనమాట. అందుకని స్లీపింగ్ పార్ట్నర్. అతనికి వ్యాపారం ఎట్లా జరుగుతుంది ఇదేం సంబంధం లేదు, అతనేం చూసుకోడు, లాభం వస్తే తీసుకుంటాడు. ఓకే, అతను నామమాత్ర భాగస్వామి, స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 85,000 రూపాయలు 15,000 రూపాయలు వరుస పెట్టుబడులతో పీ, క్యూల వ్యాపారం ప్రారంభించారు.
2 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాన్ని వారిద్దరు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు. ఇక్కడ కాలం సమానం కదా, 2 సంవత్సరాల తర్వాత అన్నాడు. కాలం సమానం అయితే సింపుల్ పార్ట్నర్షిప్. వాళ్ళు ఏ విధంగా పంచుకుంటారు? వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. ఓకే, 85,000 P Q 15,000. ఓకేనా? ఇప్పుడు ఈ జీరోస్ కూడా రాయనవసరం లేదు. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. 85:15గా రాసుకోవచ్చు. చూడండి, 5తో క్యాన్సిల్ చేసామనుకోండి, 17 టైమ్స్, 15లో 3 టైమ్స్. రేషియో ఎంత? 17:3. ఓకేనా? సింపుల్ పార్ట్నర్షిప్లో కాలం ఎందుకు రాయొద్దు అన్నానంటే, చూడండి, ఇక్కడ ఇంటూ 2 రాస్తాం, ఇక్కడ ఇంటూ 2 రాస్తాం, 2 ఇయర్స్ కనుక. ఓకేనా? 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, కాలం సమానం కనుక. అందుకని వారి పెట్టుబడుల నిష్పత్తిలోనే పంచుకుంటారు, 17:3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 22,500 రూపాయలు, 35,000 రూపాయలు వరుస పెట్టుబడులతో ఆనంద్, దీపక్ వ్యాపారం ప్రారంభించారు. మొత్తం లాభం 13,800 రూపాయల్లో దీపక్ వాటా ఎంత? 23 138లో 6 టైమ్స్, 6 3 18, 6 2 12, 13. ఓకే, చూడండి, ఇక్కడ 6 ఉంది, 6 14s are 84. ఓకేనా? 2 జీరోస్ ఉన్నాయి కనుక 2 జీరోస్. $8,400. చూడండి, ఆప్షన్ నుంచి చూసుకుంటే 2 జీరోస్ ఉన్నాయి కనుక అన్నిట్లో 2 జీరోస్ కామన్గా ఉన్నాయి. ముందున్న నంబర్స్ మనకి ఎవరు వాటా కావాలి? దీపక్ కదా. దీపక్ ఎన్ని భాగాలు? 14. 14తో క్యాన్సిల్ అయ్యేది ఏది ఉంది? 84. అదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 35,000 రూపీస్, 45,000 రూపీస్, 55,000 రూపీస్ వరుస పెట్టుబడులతో ఏబీసీ భాగస్వాములయ్యారు. వార్షిక లాభం 40,500లో ఏబీసీలు వాటాలు వరుసగా. ఇప్పుడు ఏబీసీ వాటాల నిష్పత్తి ఎంత అవుతుంది? ఇది కూడా సింపుల్ పార్ట్నర్షిప్పే కనుక 30 30 30 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 35 45 55. ఓకేనా? 5తో క్యాన్సిల్ చేసామనుకోండి, 7 టైమ్స్, 5 9 టైమ్స్, 5 11 టైమ్స్. ఓకే, ఇప్పుడు వరుస వాటాలు ఏబిసి మొత్తం వాటాలు కనుక్కోవాలి. ఏ 7 పార్ట్స్, బి 9 పార్ట్స్, సి 11 పార్ట్స్. టోటల్ ఎంత? 27. 27 పార్ట్స్ 40,500 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 9తో క్యాన్సిల్ చేసామనుకోండి, 3 టైమ్స్, ఇక్కడ 4 9s are 36, 4 ఉంటుంది, 5 9s are 3 15 టైమ్స్. 1 పార్ట్ ఈక్వల్ టు 1500 అయితే, ఓకేనా? 1 పార్ట్ ఈక్వల్ టు 1500 అయితే 7 పార్ట్స్ ఎంత? 7 పార్ట్స్ 7 into 15 105. ఓకే, 10,500. బి ఎంత అవుతుంది? 9 పార్ట్స్ కదా. 1 పార్ట్ 1500 అయితే ఇక్కడ 2 పార్ట్స్ పెరుగుతుంది. ఓకే, ఇది క్యాల్కులేట్ చేయని అవసరం లేదు. దీనికి 3000 యాడ్ చేస్తే
13,500. సి ఎంత అవుతుంది? దీనికి 2 భాగాలు పెరుగుతుంది కనుక దీనికి 3,000 యాడ్ చేస్తే 16,500 అవుతుంది. అది ఎక్కడుంది? 10,500, 13,500, 16,500. ఓకే. అలా కాకుండా చూడండి, రేషియో కనుక్కున్నాం కదా, 7:9:11. వీటిలో లాస్ట్లో 2 zeros తీసేసి మిగిలినవి ఫస్ట్ది 7తో క్యాన్సిల్ అవ్వాలి, సెకండ్ది 9తో క్యాన్సిల్ అవ్వాలి, థర్డ్ది 11తో క్యాన్సిల్ అవ్వాలి. వీటన్నిటిలో 9తో ఈజీ కదా, డివిజిబుల్ రూల్ తెలుసు కదా, భాజనీతి సూత్రం. 9కి ఏంటి? మొత్తం అంకెల మొత్తం 9తో భాగించబడాలి, 9తో భాగించబడాలి. చూడండి మధ్యలో చూడండి, 1, 3, 5, టోటల్ ఎంత? 9. ఇది ఓకే కదా. ఇక్కడ చూడండి, ఇది 3తో 9తో క్యాన్సిల్ కాదు, ఇది కూడా కాదు, 140. ఇది ఇది 8 కదా, క్యాన్సిల్ కాదు. సో ఇదే ఆన్సర్. ఓకే. ఒక్క ఆప్షన్ చూసుకుంటే చాలు. అంటే ఒక్క ఆప్షన్ అంటే 4 ఆప్షన్లలో మనం ఒక భాగం చూసుకున్నాం, బిని చూసుకున్నాం. 9తో ఈజీగా టాలీ చేసుకోవచ్చు. 9తో క్యాన్సిల్ అయ్యేది 2 zeros కామన్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కనుక. సో 9తో క్యాన్సిల్ అవుతుందా లేదా చూసుకోవాలి. బి ఇది అవుతుంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో మనం అన్నీ చెక్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు 7తో క్యాన్సిల్ అవుతుందా, 9తో క్యాన్సిల్, 11తో క్యాన్సిల్ అవుతుందా, ఇవేం అవసరం లేదు. ఓకే. సో ఆప్షన్ ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీనా షాలు వ్యాపార భాగస్వాములు రీనా 8 మాసాల పాటు 35,000 రూపాయలు, 10 మాసాలు షాలు 42,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 31,570 రూపాయల లాభంలో రీనా వాటా ఎంత? ఇదే పార్ట్నర్షిప్ అండి. కాలాలు సమానంగా లేవు కనుక కాంపౌండ్ పార్ట్నర్షిప్, సంయుక్త భాగస్వామ్యం. రీనా షాలు. ఓకే. చూడండి, రీనా 8 నెలల పాటు 35,000 రూపాయలు. 35,000 రూపాయలు అంటే 35 రాసుకోవచ్చు కదా. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేసేసుకుని 8 నెలల పాటు. షాలు 10 నెలల పాటు 42,000, 42,000 రూపాయలు 10 నెలల పాటు. ఓకే. 5తో క్యాన్సిల్ చేయండి, 2 times, 7 times. 7 42లో 6 times. 2 4 times, 2 2 times, ఇక్కడ 3 times. సో 2:3 రేషియోలో పంచుకుంటారు. అయితే రీనా వాటా ఎంత? రీనా వాటా ఎంత? 2 parts కదా. టోటల్ ఎన్ని భాగాలు ఇవి? టోటల్ 5 parts. 5 parts 31,570 అయితే ఓకే, 2 parts ఎంత? 2/5 into 31,570. 5తో క్యాన్సిల్ చేసామనుకోండి, 30లో 6 times, 15లో 3 times, 7లో 1 time, 20లో 4 times. సో 2 into 6,314. 2 into 4 8, 2 into 1 2, 2 into 3 6, 2 into 6 12, 12,628. ఓకేనా? లేకుంటే చూడండి, ఇక్కడ 5తో క్యాన్సిల్ చేసినప్పుడు 4 into 2 ఎంత? 8. లాస్ట్లో 8 వచ్చేది ఏది? ఇదే కదా ఆన్సర్. ఓకే. ఇంకా క్యాల్కులేషన్ తగ్గించుకోవాలంటే అలా మనం
టోటల్ ఆన్సర్ కనుక్కొని అవసరం లేదు. యూనిట్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత వస్తుందో చూసుకుంటే అదే కదా 8. 2 × 4 8. ఇక్కడే చెప్పేయచ్చు ఆన్సర్, ఇక్కడ దాకా చేయని అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9,000 రూపాయల పెట్టుబడితో కమల్ వ్యాపారం ప్రారంభించాడు. 5 నెలల తర్వాత 8,000 రూపాయల పెట్టుబడితో సమీర్ చేరాడు. సంవత్సరం చివర వారి లాభం 6,970 రూపాయల్లో సమీర్ వాటా ఎంత? 9,000 రూపాయల పెట్టుబడితో కమల్ వ్యాపారం ప్రారంభించాడు. 5 నెలల తర్వాత 8,000 పెట్టుబడితో సమీర్ చేరాడంట. ఇదే పార్ట్నర్షిప్, ఇది కూడా కాంపౌండ్ పార్ట్నర్షిప్పే కదా. అంటే మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు, కమల్ సమీర్. కమల్ పెట్టుబడి ఎంత? 9,000. ఓకే, సమీర్ పెట్టుబడి ఎంత? 8,000. ఓకే, 30 క్యాన్సిల్ చేసాం ఆల్రెడీ. మొత్తం వ్యాపారం ఎంతకాలం జరిగింది? సంవత్సరం జరిగింది కనుక కమల్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి చివరి దాకా ఉన్నాడు. 12 అంటే మంత్స్లోకి చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇతను 5 నెలల తర్వాత వచ్చాడు. అంటే ఒక సంవత్సరాన్ని నెలల్లో రాసుకోవాలి. అంటే 5 నెలల తర్వాత వచ్చాడు, లేకపోతే మధ్యలోంచి 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు, ఈ విధంగా అడుగుతాడు కనుక మనం సంవత్సరాన్ని నెలల్లో రాసుకుంటాం. కమల్ అనే వ్యక్తి 12 నెలలు ఉన్నాడు, సంవత్సరం మొత్తం ఉన్నాడు. 5 నెలల తర్వాత సమీర్ వచ్చాడు. సంవత్సరంలో 12 నెలలు 5 నెలలు తీసేస్తే ఎంత? ఇంకా 7 నెలలు కదా, 7 నెలలు సమీర్ ఉంటాడు అన్నమాట. ఓకేనా? 5 నెలల తర్వాత వచ్చాడు అంటే 7 నెలలు ఉంటాడు. ఇంకా 5 నెలలు అయిపోయింది కదా, ఇంకా మిగిలింది ఎంత? సంవత్సరంలో 7 నెలలు. సో చూడండి, 4 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. 3 9s are 27, 2 7s are 14. ఓకే, మొత్తం లాభం ఎంత? 6,970. సమీర్ వాటా ఎంత? సమీర్ వాటా ఎంత? 14 పార్ట్స్ కదా. టోటల్ పార్ట్స్ ఎన్ని? 37 41 పార్ట్స్ 6,970 అయితే 14 పార్ట్స్ ఎంత? 14/41 × 6970. 41తో క్యాన్సిల్ చేస్తే 1 టైం, ఇంకా 28 ఉంటుంది. 28 7 టైమ్స్, ఎందుకంటే 7 × 1 7, 7 4s are 28. ఓకే, 170. చూడండి, ఇది కూడా క్యాల్కులేషన్ చేయని అవసరం లేదు. లాస్ట్లో 0 ఉంది. ఓకే, 0 ఉన్నవి ఏంటి? ఈ రెండే కదా. నెక్స్ట్ నెంబర్ 10 ప్లేస్లో ఏముంది? ఏమొస్తుందో చూడండి. 4 × 7 8, 28 కదా. 4 7s are 28. ఇదే ఆన్సర్. చూడండి, 0 4 7s are 28, 4 × 1 7 × 1 11 13. ఓకే, 1 × 1 1 +1 2 2 3 8 0. అంటే ఈ క్యాల్కులేషన్ చేయకుండా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. లాస్ట్లో 0 ఉంది, ఈ రెండింటికే ఉంది, ఈ రెండు కాదు ఆన్సర్. ఓకే, 4 × 7 28, లాస్ట్లో 8 10 ప్లేస్లో. 0 ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కనుక తర్వాత వచ్చే నెంబరు 8 రావాలి, 9 కాదు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సిమ్రాన్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఆరంభించింది. 6 నెలల తర్వాత నంద 80,000 రూపాయల పెట్టుబడితో ఆమెతో కలిశాడు. 3 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన
24,500 లాభంలో సిమ్రాన్ వాటా ఎంత? చూడండి, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసింది సిమ్రాన్. నంద తర్వాత ఆమెతో జాయిన్ అయ్యాడు. ఓకే, సిమ్రాన్ 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. నంద 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అంటే దీనిలో 4040 ఉన్నాయి కనుక 4 జీరోస్ని తీసేసి రాస్తున్నాం. సిమ్రాన్ 5, నంద 8. ఇప్పుడు చూడండి, మొత్తం బిజినెస్ ఎంతకాలం జరిగింది? 3 సంవత్సరాలు కదా. 3 సంవత్సరాలు అంటే 3 12 36. 6 నెలల తర్వాత అంటే 6 నెలలు అయిపోయింది కదా. 36లో 6 నెలలు తీసేస్తే ఎంత? 30. ఓకే, 50,000 80,000 వీళ్ళు పెట్టుబడులు. సిమ్రాన్ స్టార్ట్ చేసి చివరి వరకు ఉంది కనుక 36. 3 సంవత్సరాలు అంటే 3 12 36. నంద 6 నెలల తర్వాత వచ్చాడు కనుక 6 తీసేస్తే 30. ఓకే, వీళ్ళ రేషియో ఎలా ఉంది చూడండి. 5 6 times 6 times 3 2s are 4 2s are 3:4 రేషియోలో పంచుకుంటారు. సిమ్రాన్ వాటా ఎంత అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్ 24,500 అయితే 24,500 అయితే సిమ్రాన్ వాటా ఎంత? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత? ఓకే, 3/7 into 24,500. 7 3 times 3 7s are 21. 3 ఉంటుంది 35. 35లో 5 7s are. ఓకే, 3 into 35 ఎంత? 105. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కనుక 2 జీరోస్. 10,500. ఓకే, 10,250 కాదు, 10,500. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. 20,000 రూపాయలు 15,000 రూపాయల వరుస పెట్టుబడులతో ఏబీలు వ్యాపారం ప్రారంభించారు. 6 మాసాల తర్వాత 20,000 రూపాయల పెట్టుబడితో సి వారితో చేరాడు. ప్రారంభించిన 2 సంవత్సరాల చివరకు వారి లాభం 25,000 రూపాయల్లో బి వాటా ఎంత? ఇది కూడా కాంపౌండ్ పార్ట్నర్షిప్పే కదా. అంటే ఫస్ట్లో సింపుల్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు, ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. చూడండి, ఏబి. ఏ పెట్టుబడి ఎంత? 20. 3 జీరోస్ కామన్గా ఉన్నాయి కనుక 20. ఇక్కడ బి 15. 6 మాసాల తర్వాత సి కూడా జాయిన్ అయ్యాడు. సి ఎంత పెట్టుబడితో? 20,000. ఓకే, 2 సంవత్సరాల చివరు అంటే మొత్తం 2 12 24 నెలలు బిజినెస్ జరిగింది. ఏబీలు ఇద్దరు 2 సంవత్సరాలు ఉన్నారు. సి అనే వ్యక్తి 6 నెలల తర్వాత వచ్చాడు అంటే 24లో 6 తీసేస్తే ఎంత? 18 నెలలు ఉంటాడు. ఓకే, మొత్తం వీళ్ళు ఇద్దరు స్టార్ట్ చేసి చివరి వరకు ఉన్నారు. ఇతను 6 నెలల తర్వాత వచ్చాడు. 6 నెలలు తీసేయాలి కదా. ఓకే, ఇప్పుడు రేషియో చూడండి. 4 5s are 3 5s are 4 5s are 4 6s are 4 6s are 3 6s are 4
4 రేషియో 4:3:3 4:3:3. ఓకే, మొత్తం ఎన్ని భాగాలు? 10 భాగాలు. అయితే బి వాటా ఎంత? 10 భాగాలు 25,000 అయితే బి వాటా ఎన్ని భాగాలు? 10 parts 25,000 అయితే బి 3 parts. 3 parts ఎంత? 0 0 క్యాన్సిల్ అయితే 3 × 25 ఎంత? 75. ఓకే, 7,500. ఓకేనా?